అది యుక్త వయసులో ఇక్కడ ఆరంభమైంది. ఇక్కడ వీరి మధ్యలో మా ప్రియులు కీర్తిశేషులు మరి సాల్మన్ గారు, ఇంకా అనేక మంది దైవజనులు, లేమమ్మ, తదుపరి అసలు పెద్ద ఆయన ఉన్నాడు డేవిడ్పేటలో, మరి లాజరస్ అయ్య గారు. ఆరంభంలో ఆ సన్నిధికి నన్ను పిలిచారు ఆయన వాక్యం చెప్పడానికి. నేను సేవలో సమర్పించుకున్నాక రానాయన నేను తీసుకెళ్ళి చాలా నన్ను ప్రేమగా చూసుకునేవాడు బిడ్డలాగా. మరి మీరు కూడా చాలామంది పెద్దలు మీ ప్రార్థనలు, మీ ప్రేమ ఆప్యాయతలు నా మీద ఉన్నాయి కనుకనే సేవలో కూడా 40 సంవత్సరాలు అనుభవాన్ని, ఆ ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. సేవ అనుభవం 40 సంవత్సరాలు, అలాగే మరి 63-64 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలం పొడిగించాడంటే మీ ప్రార్థన, దేవుని కృప. ఏది మరొకసారి చప్పట్లు కొడదాం అందరూ. అదే నాకు ఇప్పుడు కూర్చొని చెప్తూ ఉంటేదే ఆలోచన వచ్చింది. ఏమైనా ప్రాయంలో నిలబడి గంతులు వేస్తూ దేవుడిచ్చిన ఆ శక్తిని బట్టి శరీరానికి ఆత్మీయ శక్తి తగ్గలేదులేండి. ఆయన కృపలో ఆ జ్ఞానాన్ని అభిషేకాన్ని ఇస్తూనే ఉన్నాడు. ప్రార్థన ద్వారా కార్యాలు చేస్తున్నాడు. సంఘాన్ని అల్పంగా స్వల్పంగా ఉన్నదాన్ని 100 మంది సమకూర్చబట్టడానికి, తాటాకి మందిరాన్ని పెద్ద బిల్డింగ్గా నిర్మాణం చేయడానికి ఆయనే అన్ని చేసుకున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువా అని ప్రయాసం ఆయన కట్టించాడు. ఆయన చిత్తం అండి. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ నాదేమీ లేదు. ఆయన దగ్గర నిలబడ్డాను, పాదాల దగ్గర నువ్వే దిక్కయ్యని. ఆయనకి ఏది ఇష్టమో, ఆయన మాట ఏంటో మాట ప్రకారం జీవించడం నేర్చుకున్నాను. ఆయన సన్నిధులు ప్రార్థించడం నేర్చుకున్నాను. ఆయన పాదాల దగ్గర పడ్డాను. ఆయన అంచెల వారిగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎందుకు చెబుతున్నానంటే చాలామంది దేవునికి దూరం అయిపోయి చాలా పోగొట్టుకుంటున్నారు. ప్రసాద్ గారు యోబు కుటుంబాన్ని గురించి చెప్తుంటే నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అలాగే నేను కూడా విమర్శించుకున్నాను, మరి నా కుటుంబ పరిస్థితి ఏంటి అని విమర్శించుకున్నాను. ప్రతి ఒక్కరూ విమర్శించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. దేవుడు లేకపోతే మన కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందదు. మనం కానీ, పిల్లలం కానీ, ఇంకా పెద్ద వయసులో ఉన్నవారు మనవ సంతతి కానీ దీవించబడు. దేవుడు కావాలి. ఆయనకు దూరంగా ఉండి, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. అది గుర్తెరగాలి. ఏమంటే ఎవరో ఒక ఎమ్మెల్యే, ఎంపీ వస్తే గుంపులుకి వచ్చేస్తారు. ఆయన ఏం ఆర్చేది లేదు, తీర్చేది లేదు. దేవుడు వస్తే సృష్టికర్త అన్ని విధాలుగా మనలను ఆశీర్వదిస్తూ, ఆరోగ్యం ఇస్తూ, ఆయుష్కాలం పొడిగించి మన కుటుంబానికి నెమ్మది ఇచ్చిన దేవుడు ఇస్తే మాత్రం రారు. ఎక్కడొచ్చాడని మీరు అనొచ్చు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేనుంటా అన్నాడు. ప్రభువు భక్తులు కదా, 2-3 కాదు, చాలామంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఇక్కడ ప్రభు ఉన్నాడు. మా స్తుతుల సింహాసనాసీనుడు అయ్యాడు. ఆయనకి ఎందుకు దూరంగా ఉంటారు? రండి, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళదాం. ఈ దినాన లూకాసు వార్త 7వ అధ్యాయానికి వెళదాం. 7వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసిన ఒక సంఘటన నేను మీకు మరలా ఈ రోజున జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 7వ అధ్యాయము 11 నుండి చదువుకుంటూ వద్దాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. చాలు, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఏకీభించండి. మీ సేవకుడయ్యా మాట్లాడబోతున్నారు. మీ సిలుచాటు మరుగుపరుచుకోండి దేవా. నీ ఆత్మతో అభిషేకించి మాతో మాట్లాడండి అని అందరూ కూడా ప్రార్థన పూరుకుండండి. ఎవరు అనాలోచనగా ఉండొద్దు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనం ఆశపడితే దేవుడు మాట్లాడతాడు తన వాక్యం ద్వారా. పరమ తండ్రి, మీకే స్తోత్రాలయ్యా. మరి 2 సంవత్సరాలు ఈ కరోనా వైరస్ వలన
సభలు లేవు, మేము ఇలాగా అనేకులంగా సమకూర్చబడలేకపోయాం. నీ కనికరాన్ని బట్టి ఈ సంవత్సరం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారయ్యా. నిన్నటి దినమందు మీ దాసురాలలో నుండి, మీ దాసుల నుండి అమూల్యమైన విషయాలు మాట్లాడారు ప్రభు. నిన్న మీరు కేకేశారు, వాళ్ళు వచ్చేసారు నీ దగ్గరకు వెతుక్కుంటూ ప్రభు. మరి మొదటి వర్తమానంగా మా కుటుంబాలు యోబు కుటుంబాలే, మేము కూడా భయభక్తులు కలిగి ఉంటే బహుగా దీవించబడతామని మీరు హెచ్చరించారు. తిరుగు అల్పునయ్యా, మీ సేవకుడు ఉన్నాను, నీ పక్షంగా ఉన్నాను ప్రభు. మీరే మీ యొక్క శిలువ చాటు మరుగుపరుచుకొని ఆత్మచేత అభిషేకించి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ దీవెనలు మేము తీసుకొని వెళ్ళాలి వెళ్ళకి. ఆ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కటి మాట ఏంటంటే, వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెళ్ళుచుండగా, వెంటనే అని ఇమిడియట్గా ఆ ప్రదేశాల్లో, ప్రాంతాల్లో యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ అనేక రోగులను బాగు చేస్తూ ఆశ్చర్య అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ అలాగ జరిగిస్తున్నాడు. మరి ఎందుకో ఆయనకు ప్రేరణ వచ్చేసింది, టక్మంట రూట్ మార్చాడు. వెంటనే ఏం చేశారంటే నాయన్ అనేటటువంటికి అనే ఒక ఊరికి వెళ్తున్నారు. అది దేవుని యొక్క కార్యాలు, అవి ఏ మానవునికి అర్థం కావు కదా. ఆయన ఉన్నతమైన కార్యాలు, విధానాలు మన కంటికి కనబడవు కదా, మన చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు. అలాగుంటాయి. ఒక్కోసారి హఠాత్తుగా దైవ సేవకులు మనం దర్శిస్తానికి వస్తారు. ఒకసారి దేవుడు తన దర్శనం, తన ప్రత్యక్షత ద్వారా కలలో ఆయన ప్రత్యక్షమై మాట్లాడతాడు కదండి. ఒక్కోసారి మనం అలా ప్రార్థన చేస్తుండగానే ఒక ప్రత్యేకమైన దర్శనం వస్తుంది. ఇది ఆత్మీయులకు బాగా తెలుసు, అనుభవం ఉందన్నమాట. కనుక ఎవరో రాబోతున్నారు, ఏదో జరగబోతుంది కనుక దేవుడు ఈ విధమైనటువంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఆయనకు ఒక ఆలోచన వచ్చేసింది ప్రభువారికి. నాయన్ అనేటటువంటి ఊరికి బయలుదేరాడు. ఆ రీతిగానే ఇక్కడ మన పవర్పేట విషయంలో కూడా మేము వరుసగా అక్కడక్కడ ఆ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవుడు అవకాశం ఇచ్చాడు. సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం పరుచుకోవాలి, సువార్త ప్రకటించాలి. ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తూ మరి 23వ తారీఖున ఒక పెళ్లి కార్యక్రమం ఉంది. ఆ పెళ్లి కూడా జరిగించాం. 24, 25న ఈ 2 దినాలు మనం బిడ్డలతో చెప్దాం, 2 దినాలు సువార్త వినిపిద్దాం. చాలా కాలమైంది పవర్పేటలో అన్నప్పుడు ఇక్కడున్నటువంటి ఆత్మీయ కుమారులు, కుమార్తెలు వాళ్ళు అంగీకరించారు, ప్రార్థన చేశారు, ఈ ప్రయాసపడ్డారు. ఆ దేవుడు పెట్టిన ఆలోచన అండి ఇది. వాస్తవంగా ఇది మేమేదో ఉద్రేకాలతో, ఆవేశాలతో కాకుండా దేవుడు ఈ ప్రాంతంలో కొందరు ప్రజలతో ఇంకా ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. చాలామంది ప్రార్థనకు వెళుతున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఓకే, చాలా మంచిది. అయినా కూడా దేవుని ప్రణాళికలో ఆలోచనలు ఎవరో ఉన్నారు కనుకనే దైవ సేవకులలో ఇక్కడ 2 దినాలు సువార్త కూడికలు ఏర్పాటు చేయాలని ఈ తలంపు కలిగించాడు. కనుకే టక్క వెంటనే ఇవన్నీ ఆరంభమైంది. నిన్నటి దినం ముందు అద్భుతంగా మాట్లాడాడు. ఆయన వచ్చాడు, ప్రభువారు వస్తున్నాడు. వచ్చాడంటే ఏదో మన ప్రాంతంలో, ప్రదేశంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు అని అర్థం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అది ఇక్కడ కూటమి ఏర్పాటు చేయబడి ఉందంటే ఆయన ఏదో చేయబడుతున్నాడు ఈ కుటుంబాలలో. అది తెలుసుకోవాలి దేవుని పిల్లలు. ఇక నాయననే ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహములను ఆయనతో కూడా, అది శిష్యులు 12 మంది, ఇంకా 70 మంది, అప్పుడు ఇంకా బహుజన సమూహం.
ఆయనతో కూడా వెళుతున్నారు. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఇక్కడ చూడండి, భలే సంఘటన ఇది. ఇలాగ ప్రభువారు తన శిష్య బృందంతో భక్తి బృందంతో వస్తున్నారు. ఇటెదురుగా ఒక చిన్నాడు 13-14 సంవత్సరాలు వయసున్న వాడు చనిపోయాడు. వాడిని మోసుకొని వస్తున్నారు. ఇటువైపేమో సజీవుడైన దేవుడు, ఆయనతో ఒక గుంపు. ఇటువైపేమో మరణం, చనిపోయిన వారిని మోసుకొస్తున్న ఒక గుంపు. ఇప్పుడు 2 గుంపులు అక్కడ ఉన్నాయి. వినండి, అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, యేసుప్రభు వారు రావడమే ఇక్కడ ఒక ఘనమైన కార్యం జరగబోతుందని అని అర్థం. అది అద్భుతం. మనం ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తే దానికి ఒక పేరు పెడుతున్నాడు. ఏ పేరో చూడండి అక్కడ. 32. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. చూడండి, యాకోబు తన పరివారముతో తన త్రోవను వెళుతున్నప్పుడు ఏం జరిగింది? దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి, అది ఎవరు ఎదురైందంటే దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టారు. అది ఆ చోటికి ఏమని పేరు పెట్టారట? మహనయీము. ఈవేళ మన అంశం మహనయీము అని పేరు పెట్టాను. అంటే అర్థం ఏంటన్నా? 2 సేనలు. అది 2 సేనల కలయికే. ఏమిటది? గట్టిగా చెప్పు, చదువు మైక్లో. మహనయీము. అది వాస్తవంగా మీకు తెలుసు యాకోబును గురించి. ఆయన మోసగాడు అంటారు కదా. అన్నను తండ్రిని మోసం చేసి ఇలా చేశాడు, అలా చేశాడు, ఏదో రకరకాలుగా అంటారు. కొందరు జీవితకాలం అంతా మోసగాళ్ళుగానే ఉంటారు, అట్టగా చేస్తారు. యాకోబు విషయం అలాంటిది కాదండి. యాకోబు దేవుని సన్నిధానములో సరిచేయబడ్డాడు. అతను ఏదేదో సలహాలు ఏవో చేసినా కూడా, ఆయన చేసే చిన్న పొరపాటు విషయంలో కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడినటువంటి వాడు యాకోబు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే, యాకోబు పద్నారాములో ఉన్నత కాలం ఉన్నాడు, దాదాపు 20-21 సంవత్సరం. అప్పుడు పాత నిబంధన కాబట్టి 2 భార్యలు, తర్వాత ఇంకా లెక్కకారు కొంది, అదంతా మనకు అవసరం లేదు. దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఈ యొక్క 16 కాదు, నీ స్వదేశం ఉంది, వాగ్దాన దేశం ఉంది, అబ్రహాం ఇస్సాకులకు వాగ్దానం చేసిన దేశంలో నువ్వు ఉండాలి, అది నేను మీకు ఇచ్చిన దేశం, అక్కడికి వెళ్ళాలని దేవుడు దర్శనం ఇచ్చాడు. మరలా కల్లో మాట్లాడాడు యాకోబుతో. అప్పుడు ఆయన భార్య బిడ్డల పరివారంతో తిరిగి వాగ్దాన దేశానికి వస్తున్నాడు. కానీ తాను చేసిన అవిధేయత వలన అన్నున్నాడుగా, యాషవ్ అక్కడ ఉన్నాడు కదా, వాడు కొట్టి చంపేస్తాడేమో, ఏం చేస్తాడేనని భయంతో తిరుగు ప్రయాణం గడుతున్నాడు. ఏమండి, ఎప్పటికైనా మనం ఏదైనా పొరపాటు తప్పు చేసినప్పుడు ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఆ తప్పును బట్టి మనం భయపడవలసిందే, సిగ్గుపడవలసిందే. ఇంకంతే. దాదాపుగా విశ్వాసులు, భక్తులుగా ఏ లోపం, పాపం, దోషం రాకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జీవితం చాలా విలువైంది, చాలామందికి అర్థం కాదు.
తాగేస్తారు, ఇందాక పాస్టర్ గారు సేవకులు అన్నట్లుగా తాగేస్తారు, స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు, ఎలాగ పడితే అలాగ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. చివరికి చేసినటువంటి ఆ దుర్వ్యసనాలు బట్టి, పాపాన్ని బట్టి ఏ క్యాన్సర్, ఎయిడ్స్ ఏదో రోగం వస్తే అప్పుడు మంచాన పడి ఏడుతుంటారు. అంతకుముందు లెక్క చేయరు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. అందుకే నాకు ఎప్పుడు సామెతల గ్రంథం 5వ అధ్యాయమేనమ్మ ఆ మూలుగుతూ ఎలాగంటాడో దాని గురించి జ్ఞాని సొలొమోను చెప్తాడు. దేవుని మాట వినకుండా తుదకు నీ మాంసమును, తుదకు నీ మాంసమును, అది ఎన్ని పొరపాట్లన్నీ చేసిన తర్వాత తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, అప్పుడు అన్నమాట, అయ్యా ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించెను. అది హృదయం గద్దింపు ఏం చేసిందంట? తృణీకరించెను. నా బోధకుల మాట, అది ఇప్పుడు పాస్టర్లు ఇప్పుడు గుర్తుకొచ్చారు. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. అది చూసారా? అప్పుడు గుర్తుకొస్తే అంట మంచాన పడిన తర్వాత. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ఏం ప్రయోజనం కదా? ముందే చూసుకోవాలి చేతులు కాలకుండా. సమాజ మందిరాలు దగ్గరున్నా కూడా లెక్క చేయలేదంట. బోధకులు వస్తే అవమానపరిచాడు, హేళన చేశాడు, విమర్శించాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత స్వస్థ వచ్చిద్దో లేదో, బాగుపడతాడో లేదో గ్యారంటీ లేదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కపరుచుకోవాలి. ఆరోగ్యం ఉండగానే దేవుడు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే మన స్థితిగతులు సరిచేసుకోవాలి. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. అది కదా, ఇదే మనుషులందరికీ మిక్కిలి అనుకూల సమయము. ఈనాడే రక్షణ దినం. ఏ దినం ఆత్మీయ స్థితిని ఆ దినం మనం కాపాడుకుంటూ దేవుళ్ళలోకి ముందుకెళ్ళాలి. కానీ ఏముందలే ఇప్పుడు నాకు బాగానే ఉందన్నట్లు ఉంటే రేపు బాగాదు. ఈ ప్రాణానికి గ్యారెంటీ లేదు, ఈ శరీరానికి గ్యారెంటీ లేదు. ఏంది దుత్తలా ఇంతలా ఉండేవాడు మంచి పర్సనాలిటీ ఏంది అట్టయ్యాడంటే షుగర్ వచ్చిందండి అంట. ఏమొచ్చింది? షుగర్ వచ్చిందంటే ఎట్ట అయిపోయాడు. ఏంది అలాగ అయిపోయాడు? క్యాన్సర్ అండి పాపం. చూసారా, మనం కళ్ళారు చాలా చూస్తున్నాం. కాబట్టి శరీరానికి ప్రాణానికి గ్యారెంటీ లేదు కాబట్టి విర్రవేయకూడదు. మనం డబ్బులు ఉందని విర్రవేయకూడదు, మంచిగా శక్తి ఉందని, బలం ఉందని, బలగం ఉందని విర్రవేయకూడదు. ఆపత్కాలమందు ఇవేవి కూడా మనకు అక్కడికి రావు. ఉగ్రత దినమందు ఇవేవి మనల్ని కాపాడు, రక్షించు. అవును, మోసగాడు అనిపించుకున్న యాకోబు తనలో భయం ఉంది, దేవుని భయం ఉంది. నేను తిరిగి వెళుతున్నానని చేసిన పొరపాటు జ్ఞాపకం వస్తూ ఉంది. చాలా బాధపడుతున్నాడు. వాడు అసలే కోపం, మా అన్నయ్యకి వాడు ఏం చేస్తాడు, నన్ను కొట్టేస్తాడు, చంపేస్తాడు అని 3 బ్యాచ్లు చేశాడు. చివరి బ్యాచ్ల గుంపులో ఈయన ఉన్నాడు. అక్కడికి వెళ్ళే ముందే యబ్బోకు రేవు దాటక మునిపే, అతడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయక మునిపే ఎవరు ఎదురయ్యారు? ఏమని పెడుతున్నారు వాళ్ళు? ఎవరు ఎదురయ్యారు ఆయనకి? అమ్మ 32 చదివారు కదా. ఎవరు ఎదురైంది గట్టిగా? అందులో దేవదూతలు అతన్ని ఎదుర్కొని. అది ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టారు అందరూ. నా జీవితంలో కూడా దేవునిలో బ్రతకాలి. చేసిన పొరపాట్లు ఏవో చేశాను, ఇక లేదు. దేవునిలో ఆయన ఆశీర్వాదాల కొరకు, ఆయన ఇచ్చే రక్షణ కొరకు నేను బ్రతకాలనేటటువంటిది నీలోకి వస్తే, ఆ తలంపు, ఆ నడక నీకు ఆరంభమైతే దెయ్యాలు కాదు, ఎవరు? దేవుని దూతలే నీకు ఎదురవుతారు. వారి కలయిక కలుగుతుంది, వారి స్నేహం కలుగుతుంది, వారి కాపుదల దొరుకుతుందండి. అంటే దూతలు ప్లస్ దేవుని భక్తులు, పరిశుద్ధులు నిన్ను బలపరుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కదా. యాకోబుకి దూతలు ఎదురైనప్పుడు ఇక్కడ ఈ సేన, అక్కడ దూతల సేన, ఈ రెండు సేనలు కలిపి మహానయం అనే పేరు పెట్టాడు. ఇక్కడ ఆ దూతలు ఆయనకు ఎదురు వచ్చిన దాన్ని బట్టే ఆ యబ్బోకు రేవు దాటిన తర్వాత భార్య బిడ్డలను అందరిని పంపించి ఆయన ఒంటరిగా ఉండి ఏం చేశాడు? రాత్రంతా ఒక మనుషునితో, ఒక నరునితో ఏమో చేశాడు? తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతనితో అది నాన్న వినండి, అర్థం చేసుకోండి. దేవుని దూతలు ఎదురయ్యారు కనుకనే తన అంతరంగ పరిస్థితి అంతా కూడా ఆత్మీయంగా మలచబడింది. పశ్చాత్తాపం, ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయటం. మరి మీరు చూసుకున్న తర్వాత బైబిల్లో మరి 16లో ఉన్నంత 20-21 సంవత్సరాలు ఎంత ప్రార్థన చేశాడు, ఎట్లా చేశాడు ఏమైనా ఉందేమో తర్వాత చూడండి. ఏమైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా ఆ రెఫరెన్స్ జ్ఞాపకం చేసుకుంటాను. చేసాడో చేయలేదేమో కానీ ఇక్కడ ఈ దూతలు ఎదురైన తర్వాత మహానయం అనేటటువంటి సంఘటన ఏర్పడిన తర్వాత యాకోబులో ఏదో ఇటు చేసి అట్టు వెళ్దాం అన్నట్లు కాకుండా తెల్లవారు వరకు ఒక నరునితో ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు. ప్రార్థన పెనుగులాటిది. ఏమంటాడు దాని గురించి ఒక భక్తుడు? యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. ఈ మగసిరి అనే మాట ఇది శారీరక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన రోషం. అది ఈ స్థితి కావాలి భక్తులకు. పెనుగులాడాడు రాత్రంతా, తెల్లవారు వరకు పశ్చాత్తాపంతో, లేదయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను అది వదలనయ్యా, నేను విడవను అని. అది ఎప్పుడైతే ఒక దైవ ప్రత్యక్షత అనేటటువంటిది మనకు కలుగుతుందో ప్రార్థన శక్తి కూడా మనల్ని ఆవరిస్తుంది. ఏది ఆ సమయాన్ని మనం రానివ్వటం లేదు. వచ్చిన సేవకులను త్రోసివేస్తున్నాం. వచ్చిన భక్తులు ఎవరు వస్తే ఎందుకంట వచ్చింది, ఆయన ఎందుకు వచ్చాడంట అని ఆయన గెంటేస్తున్నాం, అసమాధానంగా ఉంటున్నాం. ఏమండి వచ్చిన వాళ్ళు ఏమైనా మన ఆస్తులు రాయించుకుంటారా, లేకపోతే కోట్లు అడుగుతారా? వచ్చే ప్రతి భక్తుడు ఒక ఆత్మ రక్షించబడాలి, దేవుళ్ళు నిలబడాలని ఆవేశమే కానీ వాళ్ళు ఏదో ఇస్తారో తీసుకెళ్ళాలని కాదు. ఏమండి ఈ దినాన్ని 2 దినాలు ఈ కూటాలు ఏంటంటే ఏదో లబ్ధి లాభం పొందుకోవాలని కాదు. ఎవరైనా ఒకరన్నా దేవునికి దొరుకుతారు, రక్షించబడతారు, కుటుంబ సమస్యలు తీర్చబడతాయి, దేవుడు కుటుంబాలను నిలబెడతాడన్న ఆశతో ఈ సభల ఏర్పాటు. దేవదూతలు ఎప్పుడైతే ఎదురయ్యారో యాకోబు పరిస్థితి అంతా కూడా చక్కగా ఆత్మీయ రూట్కి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు అడుగుతున్నాడు ఆ దూత, ఆ నరుడు ఏమడుగుతున్నాడు? నానా నీ పేరు ఏంటి అని. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి ఆయన అది నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అది ఇప్పుడు అసలు రూట్లోకి వచ్చేసాడు కదా. వాళ్ళ డాడీ దగ్గర ఏం చెప్పాడు చెప్పండి, ఇస్సాకు దగ్గర నాన్న మీరే చెప్పండి, మైక్లోనే చెప్పండి. యాషావు అని చెప్పాడు. తన పేరు కాదు అది, తన రూపం మార్చుకున్నాడు, లేనేని తగిలించుకున్నాడు, శరీరానికి పేరు మార్చుకున్నాడు. 2 అబద్ధమే నాన్న. అందరు వినాలి, అర్థం చేసుకోవాలి విషయాలు. వీళ్ళ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఈ వేషం వేసుకుంటాం. ఏ వేషం? పైకి చెప్పాలి మీరే, పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారు భక్తి వేషం వేసుకుంటాం. ఈ మధ్య వైట్ డ్రెస్సులు ఎక్కువైపోయినాయి. అంటే ఏంటంటే అది వాళ్ళ మినిస్ట్రీ అలాంటిది కదా, వాళ్ళందరూ వైటే వేసుకుంటారు. వైట్ వేసుకోగలన ఆయా నాయకుడు అంత అవుతారా? అలాగే ప్రార్థన చేయటం, అలాగే ప్రసంగాలు చేయటం, అలాగే పాటలు పాడటం. ఏమండి అది కాదు, నేర్పు కాదు, భక్తి జీవితానికి కావలసింది. ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి చూడండి, అది అట్లాగే పెట్టండి. యెషయా గ్రంథం 13:29లోనూ ఎక్కడ ఉంటుంది.
ఇప్పుడు మనకు కావలసింది నేర్పు కాదండి. సేవకులకైనా విశ్వాసులకైనా నేర్పు కాదు. ఆయన అట్టబాడాడు ఇట్టబాడాడు, ఇట్ట ప్రసంగం చేసాడు, చేతులు అట్ట తిప్పాడు, ఈ చేయి అట్ట తిప్పాడు, కాలు ముందు కట్టన్నాడు ఆ అన్న అయ్యగారు, అది కాదు కావాల్సింది. నేర్పు కాదండి. మనుషుల్లో కావలసింది మార్పు. మార్పు అనేది అవసరం. వాళ్ళు ఆచారబద్ధంగా ఈ నేర్చుకున్నారు, కానీ వారిలో మార్పు లేదు. తగిలిందా? యెషయా గ్రంథంలో 28:13 లేదా 13:28 ఒక మాట ఉంటుంది. ఆ మాట అంత జ్ఞాపకం లేదు. అది చాలా పర్యాయాలు అది చెప్పడం కూడా జరిగిందన్నమాట. ఆత్మశుద్ధి లేకయే నీ ఆచారములు ఏలను, ఆత్మశుద్ధి లేకయే నీ ఆచారములు ఏలను, ఆత్మరక్షణ నివ్వవనిలో ప్రభు యేసు సిలువలో బలియాయెను, ఆత్మరక్షణ నివ్వవనిలో ప్రభు యేసు సిలువలో బలియాయెను. మారు మనసునందుమా, జాగు చేయకు సోదరా, తడవు ఎలా ప్రభు కడకేగరా, ఇక కడువారి కాలమాయరా. హల్లెలూయా. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చూడండి ఎలాగుంది ఇక్కడ. ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని. చూసారా ఎట్టుందంట ఈ భక్తుల భక్తి? నోటి మాటలతో దేవుని దగ్గరకు వస్తున్నారట, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. అది వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. అది ఏంటంటే వాళ్ళ దగ్గర నేర్చుకుందండి. నేర్చుకున్న భక్తి అంతా కూడా వేషధారణ, నటన. అది నటన. ఇప్పుడు దాదాపుగా అందరూ అదే అనుసరిస్తున్నారు. వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ పాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆరాధనలు, వాళ్ళ విధానాలు. ఆయన ఏం పెడితే వీళ్ళు కూడా అదే పెట్టడం, అట్లా అయిపోయింది. నేర్పు కాదు, మార్పు కావాలి మీ జీవితంలో. అప్పుడేమో అమ్మ చెప్పింది నేర్చుకున్నాడు యాకోబు. అమ్మ చెప్పిందిగా, ఏ అమ్మ? రెప్కమ్మ చెప్పిందిగా. ఏం చెప్పింది? రే మీ అన్న వస్తాడు, వాడికంటే ముందు వెళ్ళిపోయి ఆ మందలో ఒక మంచి క్రొవ్వినటువంటి గొర్రెను తీసుకెళ్ళి వధించి మంచిగా నేను తయారు చేసి పెడతాను, ఆ భోజనం మీ నాన్నకి పెట్టేసాయి. ఇట్లా తడవలాడతాడు ముసలోడు, కాబట్టి రోమాలు ఉన్నట్టుగా ఇదిగో ఈ గొర్రె వచ్చి ఏదో తగిలించుకొని అన్నీ సెట్ చేసేసి పంపించేశాను. కాబట్టి రెపకమ్మ బోధలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. నేర్చుకుంటాం, అది ఇశ్రాయేలుగా మార్చదు, మోసగాడుగానే చేస్తుంది. క్రైస్తవ్యంలో ఇప్పుడు వచ్చేటటువంటి ఈ పరిచర్యలో సరైన భక్తి లేదు, అంత డంభం, వేషధారణ. వాళ్ళు ఒక విచిత్రం ఏంటంటే, నాన్న వినండి, క్యాస్ట్ సంఘాలు. క్యాస్ట్ వాళ్ళు ఎవరంట? మా క్యాస్టే కావాలి. క్యాస్ట్ సంఘాలు, క్యాష్ సంఘాలు. వాళ్ళకే మంది పెద్ద బిల్డింగ్స్, ఎంతమంది వస్తారు అనుకున్నారు? క్యాష్. తర్వాత క్యాష్. ఆ తర్వాత ఫుడ్, ఎక్కడ భోజనాలు పెడితే అక్కడ క్లాస్. భలే ఉంటుంది. ఆయన ఏందనుకున్న సూటు బూటు, అందరికి భోజనాలు. అసలు ఏడైతే దశభాగాలు అంటారు, చందాలు అంటారు. ఆయన అంటాడు, కాకపోతే నీకు ఎరేస్తాడు,
చేపని లాక్కొని పోతాడు, మొత్తం దోచుకుంటాడు. ఇప్పుడు అలాంటివే నమ్ముతున్నారు జనాలు. కష్టపడే వాళ్ళ మీద ఇష్టపడరు. మన ఇంటికి వచ్చి దర్శించి మన కొరకు కన్నీరు విడిచి మన కష్ట సుఖాలను ఎరిగి మన కొరకు విజ్ఞాపన చేసేటటువంటి సేవకుడే నీకు నిజమైన సేవకుడు. అసలు వాళ్ళు ఊరు తెలియదు, పేరు తెలియదు. వాడు ఎక్కడో ఒక పెద్ద గుడారం వేసుకొని కనబడగానే పరిగెత్తూ ఉంటారు. నేనేమన్నా కన్నాడా, పెంచాడా, చేశాడా? ఇలాగున చాలామంది నేర్చుకుంటున్నారు, భక్తి నటన నేర్చుకుంటున్నారు. యాకోబు ఇక్కడ రెప్కమ్మ నేర్పింది చేయటం లేదు. అడుగుతున్నాడు దేవుడు, నీ పేరేంటంటే యాషావు అని చెప్పటం లేదండి. ఏమని చెప్పాడు నాన్న? యాకోబు. నీ పేరేంటంటే ఏం చేశాడు? వెంటనే నిజమే చెప్పేశాడు, యాకోబుని అన్నాడు. అయితే ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడు. స్తోత్రం చెప్తాం గట్టి హల్లెలూయా. చివరోళ్ళు చెప్పట్ల హల్లెలూయా, చివరోళ్ళకి రావట్ల హల్లెలూయా. మారిపోయింది పేరు. ఈ మహనయము, ఈ సంఘటన, ఈ సన్నివేశంలో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పూర్తిగా మారిపోయింది పరిస్థితి అంతా. ఆశీర్వాదాలతో వాగ్దాన దేశానికి ప్రయాణమవుతున్నాడు. నానా వినండి, అర్థం చేసుకోండి. వాగ్దాన దేశంలో ఉండి మోసగాడయ్యాడు, అబద్ధికుడయ్యాడు, అన్యాయం చేశాడు. వాగ్దాన దేశంలో ఉండి కూడా చేశాడు. కారణం బోధ, రిబ్కా బోధ. అది ఇప్పుడైతే మహనయ్య సన్నివేశంలో యాకోబు పశ్చాత్తాప్తుడై నిజమాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, నీ జీవితంలో ఏదో పెద్దది ఘనమైనది అనుకుంటే అక్కడ నీ అంతరంగంలో మార్పు రాదో. నీకు ఒక ప్రత్యక్షత కావాలి. నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆత్మ ప్రత్యక్షత నీకు అవసరం. అప్పుడు బ్రతుకులో మార్పు వస్తుంది. కట్టడాలలో, సమూహములో, ధనములో, లౌకిక ఘనములో మనుషులు ఆత్మీయంగా మలచబడరు. ఇప్పుడు దాదాపుగా క్రైస్తవ లోకములో వీటికే అలవర్చబడ్డారు. అదే భక్తి అనుకుంటున్నారు, ఇదే నిత్య జీవం అనుకుంటున్నారు. నిత్య జీవాన్ని నెట్టేస్తున్నారు. నీకు మహనయం అనుభవం కావాలి. దేవుడు నిన్ను తన వాక్కుతో దర్శించాలి, గుండెను తాకాలి. అది ఆ రోజు పేతురయ్య వాక్యం చెప్తా ఉంటే అపోస్తలుల కార్యం 2:37 చదవడం అవసరం లేదు. జనాలలో మార్పు వచ్చేసింది. దాదాపు 3,000 మంది అయ్యలారా మేమేమి చేతుమని వారు పేతురును కడమ అపోస్తలులను అడుగగా, అది అయ్యా ఏం చేయాలయ్యా, మేము ఏం చేయాలని అడగట్టల్లా. వాళ్ళు ఏం చేయమనకపోయినా అక్కడికి వెళ్తున్నారు, కూరగాయలకు వస్తున్నారు, బియ్యం వేస్తున్నారు, చేపలు వేస్తున్నారు, చక్కగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అసలు ఆధ్యాత్మికపరమైన ప్రశ్న రావడం లేదు. అక్కడ 3,000 మందికి వచ్చినట్లుగా, చెరసాల నాయకునికి వచ్చినట్లుగా, లుదియాకి వచ్చినట్లుగా రావడంలా. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో లుదియా హృదయం తెరవబడింది. చెరసాల నాయకుడు అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని అర్ధరాత్రి ఫ్యామిలీ వెళ్ళి బాప్తిసం పొందేశారు. అది రావటం లేదు. చాలామందిలో ఆ ప్రశ్న రావటం లేదు. వాక్యం వింటేనే వచ్చేది. ఏ కాడికి అక్కడ డెకరేషన్లు చూడటం, సూటులు చూడటం, వాళ్ళు బూటులు చూడటం, అక్కడున్న షాపింగ్ మాల్ చూడటం, నూనె డబ్బాలు చూడటం, ఇవే సరిపోయింది. భక్తి జీవితం అంతా కూడా దుష్టు డైవర్ట్ చేశాడు, మలిచేశాడు. మహనయం జోలికి వెళ్ళనివ్వడం లేదు, లోకం జోలికి వెళ్ళనిస్తున్నాడు, అది చూయిస్తున్నాడు. యాకోబుకి మహనయం ప్రత్యక్షత జరిగిన తర్వాత మార్పు జరిగి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ప్రత్యక్షతతో వాగ్దాన దేశానికి దీవెనకరమైన వ్యక్తిగా కాలు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం చెబుతా హల్లెలూయా, హల్లెలూయా. పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను ఏం చేశాడు?
నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువాని నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. ఉన్న పాట పాపాపు ఊపిలో కొద్దిగా ఎత్తండి, కొద్దిగా చెప్పండి, నేను చదువుకుంటా. కానాను యాత్ర. పాపాపు ఊబిలో కడుకంగిన నాకు నిత్య జీవమిచ్చితివే, పాపాపు ఊబిలో కడుకంగిన నాకు నిత్య జీవమిచ్చితివే, పావురము వలె నీ సన్నిధిలో జీవింప, పావురము వలె నీ సన్నిధిలో జీవింప పిలచితివే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. స్తోత్రం చాలు. హల్లెలూయా. అలాగనే పరమగీతాల గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ఒక చక్కటి మాటను అక్కడ తెలియచేస్తున్నాడు. వెళ్దాం, మనం స్పీడ్కి వెళ్ళిపోదాం, ఇంకా కొద్ది సమయం. ఆ వాడు వస్తుంది చూడండి దాన్ని. మహనయం అది రావాలి వాడు. ఆరేనా పరమగీతములు 6వ అధ్యాయములో ఇక్కడ మనం వెళ్ళిపోదాం. 13వ వచనం, మహాశీలమతి ఎందు మాకు ముచ్చట, అది అక్కడ చదవండి. చాలు. ఇక్కడ ఈ ప్రస్తావన ఎత్తుతున్నాడు ఏంటంట, ఆమె మహనయము నాటకమంట. కానీ ఇక్కడ శూలమితి అనంటే దేవుని సంఘానికి సూచనగా కనబడతా ఉంది. దాన్ని వినండి, అర్థం చేసుకోండి. ఇక్కడ 2 సేనల కలయికన్నాం కదా. అలాగే సంఘం అనబడినటువంటిది మనం అందరం కూడా లోక సంబంధులమే కదా. ఇందాక పాటలో మనం పాడినట్టుగా ఎక్కడున్నాం, పాపపు ఊబిలో పడినటువంటి వారంగా ఉన్నాం. దావీదయ్య అన్నట్లుగా నాశనకరమైన గుంట నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన వాక్కు ద్వారా దేవుడు మనల్ని నడిపించాడు కదా. నడిపించాడు. ఆయన రక్తంతో మనలను శుద్ధీకరించి పరిశుద్ధ జనాంగంగా చేశాడు. ఇక్కడ నిత్యం మనం ఆలోచించినట్లయితే 2 సేనలు ఎలాగయ్యామంటే, రక్షించబడి పరిశుద్ధ జనంగా తీర్చబడినటువంటి మనకు నిత్యము మన కాపుదల, మనతో సహవాసం, మనలను వెన్నంటి ఉండేది ఎవరంటే దేవుని దూతల గణం. దూతగణములు నిత్యం మనలను ఆవరించుంటాయి. భూలోకంలో ఇలాగ సభలు జరుగుతుండగా, సువార్త ప్రకటిస్తుండగా, బాప్తిస రక్షణ కార్యాలు జరుగుతుండగా అదృశ్య రూపులై దూతగణాలు అవి చూస్తూ ఉంటారు. భూమి మీద నరులు ఎలాగ అద్భుత ఆశ్చర్య దేవుని కార్యాలు చేస్తున్నారో, సేవను జరిగిస్తున్నారో దూతలట తిలకిస్తూ ఉంటారంట, చూస్తూ ఉంటారు. రెండోది, వాళ్ళు రాత్రి పగలు మన పాదాలకు రాయి తగలకుండా కాపాడుతూ ఉంటారు.
ఇప్పుడు కూడా మన మధ్యలో ఆత్మనేత్రాలు గల వారికి కనబడతారు. ఆ దూతల సమూహం ఉంది. మనం వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు ఉంటాడు కనుక వారితో పాటు పరలోక దూతగణాలు కూడా అక్కడ ఉంటారు. యేసుప్రభు వారిని ఆ పశువుల ఆ శాలలో ఆ తొట్టిలో పడుకోబెట్టినప్పుడు దూతగణాలు అక్కడికి దిగడం కదా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాకని దూతగణం అంతా కూడా ఆయన మహిమపరుస్తున్నారు. నిత్యము విశ్వాసులతో మీ సేవా పరిచర్యలో కానీ మీ ప్రయాణాల్లో కానీ మనం వెళ్ళే ప్రతి స్థలములో ఆ సేన, దేవదూతల సేన మనతో ఉంటుంది. ఎప్పుడు మన ప్రయాణము, యానము, మన విధానం అంతా కూడా మహనీయమే. మనతో కూడా యాకోబుకి ఆ దూతలు ఎదురైనట్లుగా నిత్యం మనతో కూడా దూతలు ఉంటారు. కొద్దిగా మీరు లోతుగా ఆలోచిస్తే దేవుని సంఘము మహనీయం. తాము రక్షించబడి పరిశుద్ధులంగా దేవుడు పంపించిన దూతలతో కలిసినటువంటి వారంగా మనం ముందుకు వెళ్తుంటాం. ఇక మనం 7వ అధ్యాయంకి ఇక్కడ వెళ్ళిపోదాం. ఇది మన ఆత్మీయ పరిస్థితి విశ్వాసులది. ఈ 7వ అధ్యాయంలో ఏంటంటే ఈ నాయన్ అనేటటువంటి దానికి అర్థం మనోహరము, సుందరం. ఆ నాయన్ అనే ఆ పదానికి ఆ ఊరికి అర్థం. పేరుకు మనోహరము, సుందరమే, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే దుఃఖంతో నిండిపోయి ఆ 13-14 సంవత్సరాల పిల్లాడు చిన్నవాడు చనిపోతే వాడిని పాడి మీద మేసుకొని వస్తున్నారు. ఆమె పాపం, వాడు దురదృష్టం ఏంటంటే వాడు చనిపోయిన 8 సంవత్సరాలకు మొత్తానికి వాళ్ళ నాన్న చనిపోయాడు. వాడికేం 13-14 సంవత్సరాలు. తల్లి విధవరాలు. ఆమె కూడా వాడి మీద ఆశ పెట్టుకుంది. వీడికి 14 సంవత్సరాలు, ఇంకా వీడిని బాగా చదివించుకోవాలి, వీడి మంచి స్థితి తీసుకురావాలి, వీడికి పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లలతో నేను ఆడుకోవాలి, నేను చూసుకోవాలి, నా కోడల్ని, నా కుటుంబాన్ని. మనుషులం కదా, మనకి ఎన్నెన్నో ఆలోచనలు ఉంటుంటాయి. బిడ్డ పుట్టగానే అమ్మాయి పుట్టిన, అబ్బాయి పుట్టినా వీడిని డాక్టర్ని చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి కదా, IAS IPS ఏవేవో చేయాలని ఉంటాయి. ఆశ అనేది కావాలి. ఆశ లేకపోతే మనిషి సోమరుడైపోతాడు. ఆశ నెరవేర్చుకుంటాను కదా, తీరడానికి, ఆ కోరికను, వాటిని అది సాధించడానికి చదువుతాడు, ప్రయాసపడతాడు. తల్లిదండ్రులైతే బిడ్డకి ఆ స్థితిని, ఆ మంచి జాబు ఆ బిడ్డకు రావాలి, అంత అధికారం అవ్వాలని పిల్లాడి కోసం ఎన్ని రకరకాల ఉద్యోగాలు చేసి కష్టపడి ఫీజులు కడుతుంటారు. ఇది అందరికి కావాలండి. అని నేనేముందలే ఆట వేసేవాడిని, నా పిల్లల్ని నేను ఏం చదివిస్తాను అనుకునేటటువంటిది ఉండకూడదు. నేనేదో కూలి చేసుకున్నవాడిని, బొచ్చులు మోసేవాడు, నాకేందనేటి ఉండకూడదు. మన కష్టము, మన కన్నీరు, మన చెమటోర్చడం మన పిల్లలకి ఆ స్థితి రాకూడదు. వాళ్ళు మంచి చదవర్లు కావాలి, మంచి ఆఫీసర్లు కావాలి, వాళ్ళు గొప్ప ఉద్యోగాలు చేయాలని మీరు కోరుకోండి. అసలు ఇంటద్దే గట్టలేకపోతున్నారు, నువ్వు కూడా పో, మీ నాన్నమ్మటి ఆ బొచ్చి మోయటానికి వెళ్ళి ఏం చెప్పగాకండి. వాళ్ళని చదివించండి పిల్లల్ని. ఒకళ్ళు ఉన్న ఆ సమయాలు చిన్న చిత్తకు ఏదో పనులు చేస్తారు అంతవట్టికే, కానీ పర్మనెంట్గా వాళ్ళని ఒక కూలి పనికి ఏ షెడ్లో నెట్టొద్దు. పిల్లల్ని కొంత చదివించండి. ప్రార్థన పరులైతే బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీ రేయి మొదటి జామున మీ పసిపిల్ల ప్రాణం కొరకు చేతులెత్తి మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. ప్రార్థన వల్లేగా సమూయేలు అంతటోడు అయ్యాడు, తల్లి ప్రార్థన వల్లే కదా దావీదు అంతటోడు అయ్యాడు. మరి అమెరికా ఒకప్పుడు ప్రెసిడెంట్ కీర్తిశేషులు అబ్రహాం లింకన్ గారు, అది అవ్వడానికి కారణం తల్లి ప్రార్థనే. వీళ్ళన్న ఉంటారుగా, ఈ లైట్లు ఇవన్నీ కనిపెట్టినారు. ఎవరైనా థామస్ ఆల్వా ఎడిసన్, భక్తురాలు తల్లి. అలాగే అపోస్తుడు, ఇంగ్లాండ్ అపోస్తుడు జాన్ వెస్లీ గారి తల్లి ప్రార్థన పరురాలు. నాన్న, పిల్లల మీద ఆశ పెట్టుకోవాలి, కానీ ఆశ గల ప్రాణం తృప్తిపరచబడాలంటే దేవుని దగ్గరికి రావాలి. తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఇవెన్నో ఆశలు పట్టుకుంది పాపం ఈ పిల్లాడి మీద. వీడేందో టీనేజ్లోనే 13-14 సంవత్సరాలకి
ఏ వ్యాధి వచ్చిందో బాధ వచ్చిందో పాపం చిన్నాడు చనిపోయాడు. అది మానవ స్థితి ఇలాగుంటుందండి. మనం ఏదేదో చేయాలి, కట్టాలి, చేయాలనుకుంటాం, కానీ అది మనము చేయలేం. దేవుని సెలవు కావాలి. ప్రతి విషయంలో కూడా ఒకటి మనం సాధించాలంటే దేవుడు మనకు కావాలి. ఆయనకి వేరుగా ఉండి మనమేమీ సాధించలేము. దేవుడు కావాలి. ఇక ఈమెదో చేద్దాం, పిల్లోడిని ఏదో చేద్దాం అనుకుంటే పాపం వాడు చనిపోయాడు. అతని తల్లికి అతడొక్కడే, చూసారా, ఆమె దిక్కులేంది అయిపోయింది. ముందే భర్త చనిపోయాడు, ఇప్పుడేమో ఆశ పెట్టుకున్న కొడుకు చనిపోయాడు. ఒంటరిది అయిపోయిందండి కదా. ఇంకా కొద్ది కాలానికి దిగులేసుకొని చనిపోద్దా, అంతే కదా మానవ స్థితి. వాడి మీదే ప్రాణం పెట్టుకుంది, ఆశలు పెట్టుకుంది, వాడే లేకుండా పోయాడు. నువ్వు దిగులు పడుతున్నావు, నీ ధనికి ఆయన వచ్చేసాడు. నీకు ఆదరణ కలిగించడానికి నాయననే ఊరి వెళ్ళినట్టుగా ఈ సైన్యాధిపతి నిన్ను, నీ కుటుంబాన్ని దృష్టించాడు. అయ్యా వినండి, మన బ్రతుకుల్లో నెమ్మది కావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, ఇంకంతే. ఇందాక దైవ సేవకులు చెప్పినట్లుగా లక్షల కోట్లు ఉన్న నెమ్మది కలుగదు, దాని ద్వారా తగువులే జరుగుతాయి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా ఆస్తుల కొరకు ఏరైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ మనకు అనుభవాలు చాలా ఉన్నాయి. దేవుడు ఉంటే నెమ్మది ఉంటుంది. ఇసుక వేసారారు, వాళ్ళందరిని వేసై చూశాడు. వాళ్ళందరూ ఎలాగున్నారు? కాపరి లేని వారి మీద కనికరపడి అక్కడ వాళ్ళకి సందేశాన్ని అందించాడు, అక్కడ రోగులకు ప్రార్థన చేశాడు, అక్కడ వాళ్ళ ఆకలి తీర్చాడు. అది ప్రభువు కనికరపడితే ఇలాంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఆయన కనికరాన్ని నువ్వు సంపాదించాలంటే వాళ్ళు ఎలాగో ప్రభు దగ్గరికి వచ్చారో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇంకంతే. నువ్వు ఎక్కడికి, ఏ చర్చి కన్నా వెళ్ళు, ఏ సహవాసానికి వెళ్ళు కన్నా వెళ్ళు, దేవుడికి కావాలి. ఆయనకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఇక్కడ ప్రభువారే స్వయాన ఈ 2 దినాలు మనతో ఉన్నాడు. అలాగే ఇక్కడ ఈమె దగ్గరికి కుమారుని కోల్పోయినటువంటి ఆమె దగ్గరికి వచ్చి ఆమె మీద కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. చాలు. ఇక్కడ చూడండి, ఈ విషయం ఏంటంటే, నానా కొద్దిగా వివరణ కావాలి కదా. ఏడవవద్దని ఆమెతో చెప్పి, అక్కడ కూడా చాలామంది ఆమె మీద జాలి పడ్డారు. అక్క ఏడవద్దు అక్క అని, చెల్లెలు వరుసైన వాళ్ళు, అక్క వరుస చెల్లి ఏడవద్దమ్మని, కూతుర ఏడవద్దని కదా, అమ్మ ఏడవద్దని, రకరకాలుగా పాపం వాళ్ళు కూడా చెప్పారు. జాలికి పడ్డారు, కనికర పడ్డారు, ఏడవద్దని చెప్పారు, కానీ ఏడుపును ఆపలేకపోయారు. అది ఏడవద్దని చెప్పిన ఈయన ఏడుపును ఆపేసేటటువంటి సామర్థ్యం గలవాడు. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. మనం కూడా చెప్తాం వాళ్ళకి, మనం ఏం చేయలేము. ఆయన చెబితే అది చెయ్యగలడు. ఏడవద్దన్నాడు, ఏడుపు ఆపేసేసాడు, అంతే. మళ్ళీ అన్నాడు, ఏడవకుండా చేశాడు. బా, ఆయనలో ఉందండి భాగ్యం. నమ్ముకోండి. ఇంకెంతకాలం ఏడుస్తారు చెప్పండి? అప్పుల కోసం, కుటుంబాల కోసం, పిల్లల కోసం, భర్త కోసం, లేకపోతే భార్య కోసం, కుటుంబ సమస్యలు. నన్ను అట్టంది చూసావా, భర్త నన్ను కూడా లెక్క చేయకుండా నువ్వెందుకు ఏడుతున్నావు, ఆయన అట్టదన్నాడు అని నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్క, ఆ పిల్లలు అట్ట అని నువ్వెందుకు ఏడుస్తున్నావు, మా అన్న మా నాన్న మా అమ్మ ఇట్లా అని నువ్వెందుకు ఏడుస్తున్నావు రా బాబు. ఆ ఏడిపేదో ఆయన దగ్గర ఏడుద్దాం. అది ఎక్కడే ఏడ్చినా మనకు సమస్యకు పరిష్కారం దొరకదు. ఏడ్చే వాళ్ళందరూ కూడా మీ సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను గురించి ఆయనకు మొరపెట్టండి. మీ మొరను ఆయన ఆలకిస్తాడు. మీరు అడగండి, ఆయన ఇస్తాడు. మీ సమస్యలకు పరిష్కారాన్ని కలుగు చేస్తాడు. ఏడవలసిన ఆయన దగ్గరికి ఏడవరు, ఆయనకు చెప్పుకోరు. రోడ్డు అమ్మత కనపడే వాళ్ళు అందరూ చెప్తారు, వాళ్ళేమి వీళ్ళని చులకం చేస్తారు, వీళ్ళకి ఇంతే కావాలి అంటారు.
నీ కన్నీటిని తుడుచువాడు, నీ ఏడుపును ఆపువాడు, నీకు సంతోషాన్ని కలిగించువాడు యేసు ప్రభుల వారు. వండర్ఫుల్ వాడండి. ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరు చెప్పడంలో హల్లెలూయా. మీరు చెప్పి ఏకీభవిస్తే ఈ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని ఆవరిస్తాయి. ప్లేట్ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తా ఇట్టా అంటామంటే మెతుకులన్నీ అన్నం అంతా కింద పడిపోతాయి. చక్కగా కూర్చొని హాయిగా ఆస్వాదించాలి, తినాలి, బాగా తినాలి. వాక్యం కూడా అలాంటిదే. ఇప్పుడు నువ్వు ప్లేట్ దగ్గర కూర్చున్నావు, జీవాహారపు ప్లేట్ దగ్గర కూర్చున్నావు, చక్కగా నీ హృదయంలో చేర్చుకో, మాట చేర్చు. ఇంకేం వస్తుందో ఐటమ్స్ స్వీట్ అయినా హాట్ లేదని ఎట్లాగో వడ్డించేటప్పుడు ఇంకేమి దేవుడు మాట్లాడతాడు అనే ఆశ రావాలి నీ హృదయంలో. ఈ తిండి అయితేనేమో చాలే అనవు, ఇంకేమైనా ఉన్నాయా, ఐస్ క్రీమ్ ఏమైనా ఉందా అంటావు, మరి థమ్స్అప్ కానీ పెప్సీ కానీ ఉందంటారు పొలావ్ అవి తినేటప్పుడు. దేవుంది కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు, దేవుని వాక్యం కొరకు ఆశపడాలి. కొద్దిసేపే కండి, 1/4 గంట 6 గంటలు అంత అయిపోద్ది. కొద్దిసేపైనా హృదయాన్ని నింపండి. కడుపు నింపుకుంటున్నాం, అలాగే ఆత్మను కూడా నింపుకోవాలిగా. పాడిని ముట్టాడండి. ఏమైందంటే ఇక్కడ మోయిచున్న వారు ఏమయ్యారు? నిలిచారు. ఇంకెళ్ళట్లా, సమాధి దగ్గరికి వెళ్ళట్లా. వినండి, ఇక సమాధుల తోటలోకి ఆ గొయ్యి దగ్గరికి వెళుతూ ఉంది. ఇక పెట్టి అందులో పెట్టడానికి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళి పని లేనే లేదు. ఇక మీరు ముందుకు మరణానికి, సమాధికి ముందు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి? వెనక్కి వెళ్ళాలి. మరణాన్ని నిలిపేది యేసయ్యే, మరణాన్ని జయించింది యేసయ్యే, మరణపు ముళ్ళు విరిచింది యేసయ్యే. ఇక వెంటనే వారు ఏం చేశారు? మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. స్తోత్రం చెప్దాం. రాటలా హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ సమస్య నిన్ను ముందుకు ఇంకా ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉందో, శ్రమకు, నిందకు, అవమానానికి, వేదనకు, కన్నీటికి లాక్కొని వెళుతుందో, ఈ దినాన యేసు ప్రభుల వారు ఆ పాడిని ఆపేస్తున్నాడు, ఆ సమస్యను నిలిపివేస్తున్నాడు, సమస్యను కలిగిస్తున్నాడు. అందరు గట్టిగా చప్పట్లు, అందరూ చప్పట్లు కొట్టారు. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. చాలా అద్భుతం, మహానయ, శ్రేష్ఠ అనుభవం ఇది. ప్రభువారు మనకు ఎదురైనప్పుడు, మన మధ్యకి ఆయన వచ్చినప్పుడు, ఇదిగో ఎంత ఆశ్చర్యమైన కార్యం చేశాడు. చనిపోయిన వాళ్ళు లేచి కూర్చుండి అది మాటలే లేక ఇక అంత మోగపోయింది, ఇంకేం లేదు మాటలు, ఇంకేముంది, ఈయన తీసుకెళ్ళి పూర్తి చేయటమే. ఎంత అద్భుతం అండి ఇది.
ఏమండి, ఇది చందమామ బాలమిత్ర కథలు కాదు, ఇది జరిగిన చరిత్ర. శరీరధారిగా ఉన్నప్పుడు యేసుప్రభు వారు స్వయాన చేసినటువంటి అద్భుతమైన కార్యం. లాజరును బ్రతికించాడు, ఇలాగే అనేక మందిని, చిన్నవాడిని బ్రతికించాడు, అనేక మందిని బ్రతికించాడు, చిన్నదాన్ని బ్రతికించాడు. ఏమండి, ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఈ దినాన నీ ఇంట ఏది జరిగినా, మరణ వేదన కలిగించే అంత భయంకరమైన వేదన అయినా దాన్ని ఆపేస్తాడు. నువ్వెవరితో ఏం మాట్లాడకుండా మౌనమై నేనేం చెప్పగలను, ఏం సమాధానం చెప్పగలను, వాళ్ళ అప్పు ఎలాగ తీర్చగలను, రేపిస్తాను మాపిస్తానని చెప్పగలనా, ఏమి చేయగలను అనే వేదనలో నువ్వు ఉన్నా, నీ నోటితో నువ్వు మాట్లాడే నేను ఇలా చేస్తానమ్మా, ఇస్తానమ్మా అనే మాట దేవుడు నీ నోట పలకించును గాక. అది ఇంట్లో బాగుందమ్మా, సమస్య తీరిందయ్యా, అంత హాయిగా ఉంది, కుటుంబం అంతా నెమ్మదిగా ఉంది అనే మాట దేవుడు మీ నోట పలికించునుగాక. ఈ మాటలు వస్తాయి. మోగబోయినటువంటి మన జీవితానికి సంతోషకరమైన వాక్కును దేవుడు ప్రసాదిస్తాడు. అది చేస్తాడు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? నన్ను దైవ సేవకులు చెప్పారు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. ఇక్కడ అద్భుతమైన విషయం. ఇక్కడ ఇదిగో ప్రభువారు చిన్నవాడిని, చనిపోయిన వాడిని బ్రతికించాడు. వాడు మాట్లాడసాగాడు. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాన్న, నేను ఇక ముగిస్తున్నాను. ఏవేవి నువ్వు పోగొట్టుకున్నావో, దూరం చేసుకున్నావో అవన్నీ యేసయ్య వేళనికి వాగ్దానం చేస్తున్నాడు, మళ్ళా నీ చేతికి అప్పగిస్తాడు. పోగొట్టుకున్న కుమారుణ్ణి తల్లి చేతికి అప్పగించిన యేసయ్య ఏదేది నువ్వు పోగొట్టుకున్నావా, ఆత్మీయతను పోగొట్టుకున్నావా, వరాలు పోగొట్టుకున్నావా, ఆత్మను పోగొట్టుకున్నావా, ఆత్మీయతను రక్షణానందాన్ని పోగొట్టుకున్నావా, ఏం పోగొట్టుకున్నాడు? ఆత్మీయుడా, ఆత్మీయురాలా, అది దేవుడు నీకు అందించునుగాక. కుటుంబంలో ఎవరెవరు దూరం అయిపోయారు తగులు వలన, అసమాధానం వలన, బిడ్డల, భార్య, యజమానురాలు ఎవరు దూరం అయిపోయారో, ఏది దూరం అయిపోయిందో వాటన్నిటిని దేవుడు నీ చెంతకు చేర్చునుగాక. ఇది మహానయం అనేటటువంటి అద్భుతమైన ఆశీర్వాదం. అంటే దైవసేన నీ మధ్య ఉంది, సైన్యాధిపతి నీ మధ్య ఉన్నాడు, నీతో ఏకీపిస్తున్నాడు, నీకు రక్షణానందాన్ని కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి. నాకు కావాలయ్యా, నా ఈయననే ఊరికి వెళ్ళి, ఓ జీవ సైన్యాధిపతి, మరణాన్నే జీవముగా మార్చిన ఆయన నా దగ్గరికి వచ్చావు. ఈ వేళ నన్ను కూడా దర్శించావు, నా హృదయాన్ని నన్ను సరిచేయి, చక్కపరుచయ్యా, నాకు ఈ అవసరత తీర్చు, ఈ దీవెన దయచేయి. ఇంకా నువ్వు రక్షించబడకపోతే నన్ను రక్షించయ్యా. పరిశుద్ధ సమూహంలో కలవడానికి, నీ సంఘములో నేను ఉండటానికి, పరిశుద్ధునిగా ఉండటానికి, పరిశుద్ధురాలుగా ఉండటానికి, ఆ సమూహముగా ఉండటానికి, పరిశుద్ధ జనములో నేను ఒక వ్యక్తిగా ఉండటానికి నన్ను ప్రత్యేకపరచయ్యా. నా హృదయం నీకే ఇస్తాను ప్రభు అని ఇంకా రక్షణ లేని వారు తీర్మానం చేసుకోండి. ఇంకెంతకాలం మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, దేవునితో సంబంధం లేకుండా లోకంలో ఉంటాం. ఏం సంపాదించావు ఇంతకాలం? ఏమైనా మేలు పొందుకున్నావా? ఏమైనా ఆదరణ కలిగిందా? రా, నా ఈయననే ఊరికొచ్చినట్టు నీ దగ్గరికే యేసయ్య వచ్చాడు. నువ్వు హృదయం ప్రభువుకి ఆయన ఇచ్చేటటువంటి ఆనందాన్ని సొంతం చేసుకో. ఓ విశ్వాసి, బలహీనుడివై, బలహీనురాలువై ఏవేవో పోగొట్టుకుంటే ఈవేళ మళ్ళా నీకు అనుగ్రహించడానికి దేవుడు వచ్చాడు. అయ్యా, నన్ను వెలిగించయ్యా, అయ్యా, నా సొంత ఇంటికి నన్ను చేర్చయ్యా, ఆత్మీయతలో బలపరచయ్యని అందరూ కూడా హృదయాలు తెరవండి, ప్రార్థన చేయండి. నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్ను ఇప్పుడని ఆ ప్రభుకి విజ్ఞాపన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపులోకి వచ్చేసాం. అందరూ
నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నిప్పుడు. నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నిప్పుడు. శోధనలో వేదనలో నేను విడి పోనీయకు. శోధనలో వేదనలో నేను విడి పోనీయకు. నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నిప్పుడు. కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో. కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో. మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో. మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో. కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు. నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నిప్పుడు. చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో. చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో. భావనలేవో అరసి వదలితి వాక్యాధారం. భావనలేవో అరసి వదలితి వాక్యాధారం. కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు. నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నిప్పుడు. నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా. నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా. హృదయము కఠినమైపోయే కరిగించి దీవించు దేవా. హృదయము కఠినమైపోయే కరిగించి దీవించు దేవా. కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు. నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నిప్పుడు. శోధనలో వేదనలో నేను విడి పోనీయకు. శోధనలో వేదనలో నేను విడి పోనీయకు. నేను విడి పోనీయకు. ఇక ముగింపులోకి వచ్చాం. మీకు మీరే నాకు నేను ఎవరికి వాళ్ళనే పరీక్షలు చేసుకుందాం. ఏదో 2 రోజులు పెట్టారు వెళ్ళారు అన్నట్లు కాదు.
మేమేమి ఖర్చులు పెట్టుకొని ఏదో ప్రయాసపడి రావాలని కాదు. దేవుడు మమ్మల్ని పంపించాడండి, మేము వచ్చామంతే. మహనీయం అన్నట్లుగా మీ మధ్య, ఈ గుంపు మధ్య సైన్యాధిపతిగా, జీవాధిపతిగా యేసు ప్రభువుల వారే ఉండి పరలోక గుంపు ఇక్కడ నిలిచింది. రెండు సేనల కలయిక ఇప్పుడు కలిగింది. మరి యాకోబు వలె పశ్చాత్తాపతుడవై రక్షించబడతావా? ఇశ్రాయేలుగా మార్చబడతావా? ఇంకా మోసకరమైన బ్రతుకులను ఉంటావు. నీకు విమర్శ పరిశీలన చేసుకో. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినట్లుగానే ఉంటావా? పందుల మధ్యలో తండ్రి ఇంటికి వస్తావా? రక్షణ పొందుకుని లోకంలో కలిసిపోయిన సోదరుడా, నీకే దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. మా డ్యూటీ మేము నిర్వహించాం, ఇక మేము మా పాదాలు తుడుచుకొని వెళ్ళిపోతున్నాం. లేదు, నాకు ప్రభువు కావాలి, నాకు రక్షణ కావాలి, నా కుటుంబానికి దీవెన కావాలి, మరలా నేను వెలిగించబడి వరాలతో నింపబడాలని తీర్మానం చేసుకుంటే నాకు కావాలి, ఆ మహనీయుడు నాకు కావాలి, రాజు యేసు రాదని. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు కనబడేటట్లుగా ఇలాగ ఎత్తి చూయించండి. దేవుడు వాటిని పట్టుకొని స్థిరపరుస్తాడు మిమ్మల్ని. సోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. చేతులెత్తిన బిడ్డలు లేచి నిలబడండి. నాన్న, నేను ఒక చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. చేతులెత్తిన వారు నిలబడండి, ధైర్యంగా నిలబడండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపేమి జరుగుతుందో తెలియదు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇంక మేము వెళ్ళిపోతున్నాం. దేవుడు చెప్పాడు, ప్రేరేపించాడు, వచ్చాం, స్వార్థ ప్రకటించాం. ఇంక మేము వెళ్ళిపోతున్నాం. నీ తీర్మానం మీదే, నీ సమర్పణ మీదే నీ దీవెన ఆధారపడి ఉంది. నిర్లక్ష్యంగా ఎవరు ఉండొద్దు. నన్ను అలాగా అందరూ ఉండండి. ఈ ప్రార్థన నాతో చెప్పండి. యేసయ్యా, కొద్దిగా యేసయ్యా, నన్ను కనికరించయ్యా, నా సమస్యలు తీర్చయ్యా, నీ రక్షణ నాకు అనుగ్రహించయ్యా, నీ కృపావరాలతో నన్ను నింపి నీకు సాక్షిగా జీవింప చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.